రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్లు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కు వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజ్ గాయత్రి పంప్ హౌజ్ లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్ లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లిచ్చినారో ఇలా అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తా ఉన్నారు. అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున సాగర్ లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి టైలెండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇదే ముషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కుండలాగుండే. ఇప్పుడే రామరెడ్డి అన్న చెప్తున్నాడు, నేను గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బోర్ వేయాల్సిన అవసరం పడలేదు, అంతకుముందు 90 పైన బోర్లు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో మళ్ళీ 4-5 బోర్లు వేసినా అని చెప్పి ఆయన ఇంటి ముందు వేసిన బోర్ని ఇప్పుడే రామరెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టినాడు. అంటే ఇది ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక మంత్రి గారు అంటున్నాడు, వ్యవసాయ మంత్రి, ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు. అయ్యా మంత్రి గారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, చేతగాని నీ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు, 100% నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు. మీకు 110 రోజులు సరిపోలేదా? మూడు పిల్లర్లలో సమస్య వస్తే 3 నెలలు సరిపోలేదా? సమస్య రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది నీళ్లు ఇచ్చేదానికి సరిపోలేదా? నిజంగా మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేనేమో అనుకున్నా, 100 రోజుల్లో నిజానికి 100 టీఎంసీలు లిఫ్ట్ చేసే అవకాశం ఉండే, పంటలు ఎండిపోకుండా చూసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ ను బద్నాం చేయాలి, ఏదో ఒక చేసి మళ్ళీ ఒకసారి ఆ ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ఒక చిల్లర తాపత్రయంతో ఇవాళ ఈ రకమైన పరిస్థితి అవస్థ రైతాంగానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే మా నాయకుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.